నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిరంతర శ్రమ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక చిన్న గ్రామంలో శివుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి తన పొలంలో పనిచేయడం అంటే ఎంతో ఇష్టం. కానీ ఎంత కష్టపడినా ఏటా సరైన దిగుబడి రాక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు. శివుడు ఆయన వద్దకెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. స్వామి, నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను, కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. నా దురదృష్టమే దీనికి కారణమా అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి శివుడి చేతిలో ఒక చిన్న నల్లటి విత్తనాన్ని పెట్టాడు. నాయనా, ఇది ఒక అరుదైన విత్తనం. దీన్ని నీ పొలంలో మధ్యలో నాటి ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసి శ్రద్ధగా చూసుకో. ఇది మొలకెత్తి పెద్దదయ్యాక నీ పేదరికం మొత్తం పోతుందని చెప్పారు సాధువు. శివుడు ఎంతో ఆశగా ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి తన పొలంలో నాటాడు. ప్రతిరోజు ఉదయమే లేచి దానికి నీరు పోసేవాడు. మొదటి వారం ఏ మార్పు లేదు. శివుడు నిరాశపడకుండా నీరు పోస్తూనే ఉన్నాడు. రెండో వారం చిన్న పచ్చటి మొలక బయటకు వచ్చింది. నెల రోజుల తర్వాత అదొక అందమైన మొక్కగా మారింది. ఆ మొక్కను చూసుకోవడానికి ప్రతిరోజు పొలానికి వెళ్ళే శివుడు దాంతోపాటే చుట్టూ ఉన్న తన పంట పొలాన్ని కూడా శ్రద్ధగా గమనించడం మొదలెట్టాడు. ఎక్కడైనా పురుగులు పడితే వెంటనే తీసేసేవాడు. నీరు సరిగ్గా అందుతుందో లేదో చూసుకునేవాడు. మొక్కపై ఉన్న శ్రద్ధతో తన మిగతా పొలాన్ని కూడా ఎంతో బాధ్యతగా చూసుకోవడం అలవాటైంది. కొద్ది నెలలకు ఆ మొక్క పూలు పూసి పండ్లనిచ్చింది. అదే సమయంలో శివుడు ఊహించని విధంగా ఆ సంవత్సరం అతని పంట దిగుబడి రెట్టింపైంది. నాణ్యమైన పంట రావడం వల్ల మంచి ధర కమ్ముడిపోయింది. శివుడి కష్టాలన్నీ తీరిపోయాయి. సాధువు చెప్పిన అసలు నిజం ఏమంటే, కొన్నాళ్ల తర్వాత ఆ సాధువు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. శివుడు ఆయన పాదాలకు నమస్కరించి, స్వామి, మీరిచ్చిన ఆ మంత్ర విత్తనం వల్ల నా జీవితమే మారిపోయింది. నా పేదరికం పోయిందన్నాడు. దానికి సాధువు నవ్వి ఇలా అన్నాడు. నాయనా, నేను నీకు ఇచ్చింది ఏ మంత్ర విత్తనము కాదు. అది ఒక సాధారణ జామ విత్తనం. నాటిన విత్తనం పెరగాలనే ఆశతో నువ్వు ప్రతిరోజు సమయానికి పొలానికి రావడం మొదలెట్టావు. ఓర్పుగా దాన్ని చూసుకుంటూ నీ మిగతా పొలంపై కూడా దృష్టి పెట్టావు. నీలోని సోమరితనం పోయి క్రమశిక్షణ, శ్రద్ధ, ఓర్పు వచ్చాయి. నీ విజయం ఆ విత్తనం వల్ల రాలేదు. నీలోని మార్పు మరియు కష్టం వల్లే వచ్చింది. శివునికి అసలు విషయం అర్థమైంది. సాధువుకి కృతజ్ఞతలు తెలుపుకొని ఇకపై తన శ్రమనే నమ్ముకుంటానని మాటిచ్చాడు. ఈ కథ వల్ల ఏం తెలుసుకుంటున్నాం? విజయం అనేది ఒకే రోజులో లేదా ఏవో అద్భుతాల వల్ల రాదు. నిరంతర శ్రమ, క్రమశిక్షణ మరియు ఓర్పు ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా మార్చవచ్చు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.